వెల్కమ్ బ్యాక్ టు తాయారోదిన. మోపిదేవి షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో ఇది రథోత్సవం అనమాట. గ్రామోత్సవం, రథోత్సవం. ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రశబ్దం ధ్వనించుచున్నది. అప్పుడు అగస్త్యుల వారు ధ్యానంలో ఉండి ధ్రువీ దృష్టితో పరికించగా కుమారస్వామి శాప పరిహారార్థం ఇచ్చట తపస్సు చేసుకునిచుండెను అని గ్రహించెను. అప్పుడు మహర్షుల వారు వాల్మీకిలో ఉన్న పుట్ట లోపల సర్పరూపంలో 1000 పడగలతో ఉన్న ఒక దివ్యమైన లింగమును బయటకు తీసి పుట్టపైన ప్రతిష్ఠించి ఈ క్షేత్రమునకు కుమారక్షేత్రమని నామకరణం చేశారు. తర్వాత కొంతకాలానికి దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతరాజ యార్లగడ్డ వారి వంశీయులు స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలకు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా శిఖర గోపుర మండపములతో ఆలయమును నిర్మించి తరించిరి. ఈ గ్రామమునకు పూర్వము మోహినీపురం అని నామధేయం ఉండేది అన్నమాట. ఇది కాలక్రమేణా మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి మహత్యం ముఖ్యంగా సంతానం లేనివారు, వివాహం కానివారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు, శత్రుభయం వెంటాడుచున్నవారు, రాహు కేతు కుజ సర్ప దోషంలో ఉన్నవారు ఈ స్వామి కొంగు బంగారం. ఇచ్చట భక్తులు పుట్ట వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాసన, నామకరణాలు, పూజలు, రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణములు చేసుకుని వారి కోరికలు నెరవేర్చుకుని నిత్య అన్నదానములు స్వీకరించుచు ఈ స్వామివారి కృపకు పాత్రులై తరించుచున్నారు. ప్రాంతమంతయు ఫల పుష్పాదులతో చాలా అందంగా ప్రశాంతంగా ఉన్నది. అచ్చటి విరోధ జంతువులైన పాము, ముంగిస, మయూర, సర్పములు స్నేహంగా గెంతులు వేయుచున్నవి. ఆ ప్రాంతమంతయు పెద్ద పెద్ద వాల్మీకములతో ఉండును. అందు ఒక పెద్ద వాల్మీకము కోవలలో నుండి ఒక దివ్యమైన రంగురంగుల కాంతిపుంజములు తేజస్తో ఆ వాల్మీకము యొక్క కోవిలన్నీయు దేదీప్యమానంగా ప్రకాశించుచు ఆ వాల్మీకము నుండి ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రం శబ్దం ధ్వనించుచున్నది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.